రాజకీయ పరంగా డెఫినెట్‌గా చేంజెస్ అనేది మీరు గత 10 ఏండ్ల క్రితం నాటికి ఈ రోజుకు చేంజెస్ ఉన్నాయి. ఓకే. రాబోయేది ఏదైతే సార్ అనౌన్స్ చేసినట్టు 25 ఇయర్స్ అనేది ఇంకా 10, 15 ఏండ్లు ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ టర్మ్ అంతా అయిపోయినా గాని ఇంకా 10 ఏండ్లు ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మా నాయకుడు మేము ఆరాధించే మా పార్టీ ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ సారు డెఫినెట్‌గా వీలైనంత మట్టుకు మేము ఇప్పుడు సీఎంగా అనుకుంటాము. అతన్ని చూడాలనుకుంటాము. రేపొద్దున దానికన్నా పెద్ద స్థాయిలో వేరే దాంట్లో గిట్ట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అంతేనండి సార్. ప్రతి ఒక్కరికి ఎందు ఆశ గురించి అంటే ఉంటుంది. అన్నిటికన్నా మించి ఎందుకు కోరుకుంటాము అంటే, తను వ్యక్తిగతంగా ఒక నేను అందరూ అనను. మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ నాయకులు చూసి ఇయాల రేపేమైపోయిందంటే, సొంతంగా దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనేది జరుగుతుంది. డెఫినెట్‌గా చేంజెస్ రావాలి. అంటే అలాంటి చేంజెస్ రావాలన్నప్పుడు ఒక బలమైన నాయకుడు అనేది రావాలి. ఆ నాయకునికి మళ్ళా వ్యక్తిగతంగా స్వార్థం అనేది ఉండకూడదు. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ ఆయన మేమున్నప్పుడు మాతోని పార్టీ మీటింగ్స్‌లో గానీ, ఓపెన్ డయాస్‌లలో పబ్లిక్ మీటింగ్స్‌లో గానీ, ఆయన లాస్ట్ స్పీచ్ అయినాక మాట్లాడే విధానమే ఒక ఎగ్జాంపుల్. రాష్ట్రం బాగుండాలి అంటే ముందు దేశం బాగుండాలి. దేశం తర్వాత రాష్ట్రం బాగుండాలి. ఆ గౌరవం అనేది మనిషికి లోపల నుంచి ఉండాలి. మనసులో నుంచి లోపల గుండెల్లో నుంచి ఉండాలి. ఉన్నప్పుడు డెఫినెట్‌గా అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో గిట ఇంకా చాలా ఎవ్వరు ఊహించని అటువంటి స్థాయి చేస్తారని గిట నేను ఆశిస్తున్నాను. అంటే మామూలుగానే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? అంటే ఎందులో అంటే ఆయన ఆలోచన అంటే ఇది దేని గురించి అయినా గాని సరే, అంటే రాష్ట్రం గురించి గాని, రాష్ట్ర ప్రజల గురించి గాని, ఎటువంటి ఆలోచన విధానం అంటే ఆయన ఏ విధంగా ఆలోచిస్తారంటారు? అంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు. దానికేందంటే ఫస్టు గత 5 ఇయర్స్ నుంచి ఏదైతే స్టేట్ ఎట్లయితే ఇబ్బంది పడ్డదో గత ప్రభుత్వము, దానివల్ల ప్రెజెంటు అక్కడ ముందు ఒక రాష్ట్రం బాగుండాలి అంటే, ఆ రాష్ట్రంలో మెయిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలి. అక్కడున్న యూత్‌కు చదువుకున్న యువకులు గానీ, యూత్ గానీ, ఇంకా వేరే హార్డ్ వర్కింగ్ చేసే లేబర్ గానీ, వాళ్ళకు ఒక ఉద్యోగాలుండాలి. రోజువారీ కూలి పనులు ఉండాలి. ఇలాంటి క్రియేట్ చేయాలంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్‌మెంట్ ఇవన్నీ ఇన్వెస్టర్స్ రావాలి. ఓకే. అప్పుడు గానీ రాష్ట్రము ఎప్పుడైతే వెల్‌ఫేర్స్ ఇవ్వాలన్నా, చేయాలన్నా హ్మ్. ఇవన్నీ ఏదైతే ఇప్పుడు మనం సుమారుగా అంటున్నారు. ఒక ఎక్స్ అమౌంట్ ఇంత అప్పు ఉంది స్టేట్‌కి అని చెప్పేసేసి దాని ఇంట్రెస్ట్‌లు కట్టాలన్నా, ఫస్ట్ బిజినెస్ రూపంగా ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తే ఒక బిజినెస్ జరుగుద్ది. రాష్ట్రంలో దానివల్ల అమౌంట్ అంటే ఫైనాన్షియల్లీ గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ వల్ల ఏందంటే బ్యాలెన్స్‌గా స్కీమ్స్‌కు అట్టడుగు వర్గాలకు గానీ, ఎవరికైతే వెల్‌ఫేర్ స్కీమ్స్ ఇచ్చేది వాళ్ళకి గానీ, అక్కడ ఇచ్చుకుంటూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జేసినప్పుడే, ఈ 2 ప్యారలెల్‌గా నడిపినప్పుడే రాష్ట్రం అనేది ముందుకెళ్తుంది. ఆయన ఆలోచన ఈ విధంగా చేయాలనే ఒక దృష్టితోని, ఒక థాట్‌తోని ఆలోచనలైతే ఉన్నాయి. ఫస్టు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫార్మ్ జేసిందో, అప్పటినుంచి ఏవైతే మనం వింటనే ఉన్నామో ఎప్పుడప్పుడు వైట్ పేపర్స్ రిలీజ్ జేస్తూనే ఉంటారు. బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఏ దాంట్లో ఎంతుంది, ఎట్లున్నాయి అని జెప్పేసేసి. అసలు డబ్బులు లేవు గాబట్టి, ఆ డబ్బుల్ని ఎట్లెట్లా ఏవి ఆపుకోలేరు లేవని. మాది మొబిలైజ్ చేసుకుంటూ ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ మళ్ళా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నేను అందుకే ఇంతకుముందు చెప్పా ఒకటే వర్డ్ ఇంత బ్రీఫ్‌గా చెప్పకుండా. 3 ఇయర్స్‌లో ఇప్పుడున్న దానికన్నా ఏపీలో చాలా డెవలప్‌మెంట్ చేంజెస్ మాత్రం వస్తాయి. ఖచ్చితంగా. డెఫినిట్‌గా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చినాయి అన్నీ. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనుకోండి. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి 5 ఇయర్స్‌లో వేరే పొలిటికల్ పార్టీస్ అంటాయి. ఏదైతే విశాఖ ఉక్కు దాని గురించి ఒక పాయింట్ ఉంది. అప్పుడు మాట్లాడలేదు గానీ ఇప్పుడు పోయి మాట్లాడతారంట. గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు పోయి మాట్లాడతారంట. పోలవరంకి అప్పుడు డబ్బులు తేలేదు గానీ ఇప్పుడు తీసుకురావాలంట. అంటే వీళ్ళకి ఆల్రెడీ అవన్నీ మాట్లాడి ఇవన్నీ 8 మంత్స్‌లో ఇన్ని సాధించిండ్రు కూటమి గవర్నమెంట్ ఎన్‌డీఏ గవర్నమెంట్‌లో ఇన్ని సాధించినప్పుడు పోయి అక్కడి నుంచి తీసుకొని వస్తున్నప్పుడు ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ అంతా ఎంత బ్యాక్ పోయింది రాష్ట్రము. ఇప్పుడు 8 నెలల్లో అది కవర్ చేసుకుంటూ మళ్ళీ రావాలి. అవును. అంటే ఎంత టఫ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు చూసే ఒక దిక్కెళ్ళి చూస్తే ఇప్పుడు ఏదైతే సీఎం గారు అంత ఆయన ఎక్స్‌పీరియన్స్ ఆయన ఇది కాబట్టి
పవన్ కళ్యాణ్ సరే ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ఆ ఎక్స్‌పీరియన్స్ కానీ తనకు ఉన్నది కాబట్టి ఇవన్నీ సర్వైవ్ అవ్వకుంటూ వస్తున్నాయని చెప్పి. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అనేది ఇంక అందరికి చాలా తెలవదు. రాబోయే రోజుల్లో ఇంకా తన గురించి తెలుస్తుంది ఇంకా. సరే. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి పైన ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగం అన్నీ మిక్స్ చేసి అన్నీ చాలా ఉన్నాయి మీలో పవన్ కళ్యాణ్ గారంటే. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా రకాలుగా మాటలు విమర్శించినప్పుడు గానీ, ఆయన్ని రకరకాలుగా అన్నప్పుడు గానీ, మీరు అంటే ఏ విధంగా బాధపడ్డారు? అంటే చూడండి, మనుషులు అంటే ఇట్లా మాట్లాడడం వల్ల ఆళ్ళు ఎందుకు అంటే మనుషులన్న దాంట్లో రకరకాల మనుషులుంటారు గానీ, ఫస్ట్ వాళ్ళు నాకొక బాధ ఏమనిపిస్తదంటే ఇలాంటి మనుషులు వాళ్ళు ఈరోజు ఏ స్టేజ్‌కి పోయిరంటే ప్రజలను ఒక కాన్స్టిట్యున్సీ అనుకుందాం. ఒక ఎమ్మెల్యే అంటే ఒక కాన్స్టిట్యున్సీ. ఒక మినిస్టర్ అంటే ఒక జిల్లాకి ఇన్‌చార్జ్‌గా ఉంటాడు. ఆయన గిట్ల ఒక ఏడి కాన్స్టిట్యున్సీ. రాష్ట్రానికి మొత్తం ఒక మినిస్టర్. వీళ్ళు అసలు ఈ వాడకూడని భాషతోని మాట్లాడుతుర్రు, వ్యక్తిగతంగా విమర్శిస్తుర్రంటే మనకి ఇంత దౌర్భాగ్యం ఏంటి? వీళ్ళ అండర్‌లో వీళ్ళు పాలిస్తే మనము వాళ్ళ అండర్‌లో ఉండాలా అని చెప్పి. అంటే వీళ్ళ ఆలోచన విధానం అంత చిన్నగుందనమాట. హ్మ్. చాలా చిన్నగా. నా లెవెల్‌లో అట్లా మాట్లాడే ప్రతి పొలిటికల్ లీడర్ తన గురించి కానీ, ఇంకా ఎవ్వరైనా వెరీ పర్టిక్యులర్‌లీ పవన్ కళ్యాణ్ సార్‌ని అన్నంత ఇంకెవ్వరిని అనలేదు. ఆ మాట్లాడే వ్యక్తులు వీళ్ళు పాలించే స్థాయికి అసలు ఎట్లా పోయిండ్రు వీళ్ళు? వీళ్ళు పాలిస్తే ఏం జరుగుతది అనేది అనిపిస్తది. అయినా గాని అసలు ఎవ్వరైనా గాని ఒక మనిషిని హ్మ్. వ్యక్తిగతంగా దూషించొచ్చా? హ్మ్. దూషించిండంటే వాళ్ళను ఒక మనుషులుగా ఆలోచించొచ్చా? నాకేమనిపిస్తదంటే వాళ్ళ గురించి ఆలోచించడమే వేస్ట్. హ్మ్. మనసులో అయితే బాధుంటది. మళ్ళా మనకి ఎట్లుంటది? దాన్ని మనం వ్యక్తపరచలేము. ఆ కోపంలో దాంట్లో మనం వేరే విధంగా వ్యక్తపరిచామనుకోండి, వాళ్ళన్నది పోతది. మనదే హైలైట్ జేస్తారు. హ్మ్. సింపుల్ అండి. ఒక బురదో వంగిపోయిన రాయేస్తే మన ముఖం మీదనే పడతది. కానీ ఒకటేందంటే ఇలాంటి విమర్శించే వాళ్ళు ఏదైతే ఈ విధంగా పదాలు వాడి మాట్లాడతారో, వాళ్ళు అసలు ఒక పదవిలో ఉంటే వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? హ్మ్. ఇప్పుడు మీకొకసారి యాదుందో లేదో, గత ప్రభుత్వంలో ఊకే రొటీన్‌గా రిపీటెడ్‌లీ కొన్ని మీడియా ఛానెల్స్ అయితే వాళ్ళని తీసుకొచ్చి కూర్చునబెట్టి అనిపియడం రిపీటెడ్‌లీ ఇవే జరిగాయి. దానికి ఒక రోజు ఎక్కడనో ఒక స్టేజ్ ఒక మనిషి అన్నప్పుడు డెఫినెట్‌గా ఏదో ఒక స్టేజ్‌లో రివర్స్ దానికి ఆన్సర్ చేయవలసిందే. ఆన్సర్ చేయకపోతే చూడండి అనేసి మళ్ళీ దానికొక విధంగా మాట్లాడతారు. హ్మ్. ఒక మనిషికి ఎంతని ఒప్పుకోబడతారు. అయినాక మళ్ళా తనకు అదే లెవెల్‌లో తను రిప్లై చేయంగానే మళ్ళా చూసినావా ఇట్లా మాట్లాడిండు అనేసి మళ్ళా దాన్ని ఒక మాట్లాడు. అలా ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నప్పటిదాకా వీళ్ళు ప్రజల గురించి ఏం చేస్తారండి? నా ఉద్దేశ్యం అయితే అసలు ఇలాంటి వాళ్ళని అసలు రాజకీయాలకు రానియద్దు. అంతే అంటారు. మరి నోటికి ఎంతో సందా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో వ్యక్తి గురించి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఇంకా నియోజకవర్గాన్ని వాళ్ళు ఇంకేం పాలిస్తారు? సరే ఇంకొకటి. జన సైనికులు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో నడిచేటువంటి నాయకులని నమ్ముకొని కార్యకర్తలు కొంతమంది ప్రజలు కొంతమంది చాలామంది ఉన్నారు. ఈ జన సైనికులు ఈ కార్యకర్తలకి, ఈ లీడర్స్‌కి అంటే ఆయన మీద ఆశలు పెట్టుకున్న వారికి ఆయనను నమ్మడం వల్ల ఎలా ఉంటుంది అనేది ఒకసారి వాళ్ళ కోసం. ఒకటి ఎవరైతే మీరన్నట్టు జన సైనికులు, వీర మహిళలు, హ్మ్. పార్టీకి సంబంధించిన లీడర్స్, మరి ముఖ్యమైన వాళ్ళందరూ జనసేన పార్టీకి సంబంధించి గత 10 ఏండ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నాకు తెలిసినంత వరకు నా వ్యక్తిగతంగా అభిప్రాయంగా ఏందంటే, జనసేనల ప్రతి ఒక్కరు ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారితోని ఆయన ఏదైతే మాట చెప్పినందుకు 90% ఆఫ్ ఇది ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా పనిచేస్తారు. కొంతమంది డెఫినిట్‌గా రాజకీయ పరంగా ఎదగాలి అని, పొలిటికల్‌గా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతోని చేస్తారు. అది కూడా తప్పు లేదు. అలా ఉండాల్సిందే పార్టీలో అవన్నీ పొలిటికల్‌గా. హ్మ్. అయితే ఈడంతా ఏందంటే జనసేనలో ప్రతి ఒక్క లీడర్ అయినా, హ్మ్. ప్రతి ఒక్క కార్యకర్త అయినా, జన సైనికుడైనా, వీరమహిళైనా వాళ్ళకేమైపోతదంటే ప్రతి ఒక్కరు మేము పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా గెలవాలి. హ్మ్. తనతోని మాకున్నది ఏదైతే ఉందో మనసులో ఉందో చెప్పుకోవాలి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అతి కొద్ది టైము, హ్మ్.
అక్కడ సినిమాల కమిట్మెంట్స్ అని అనుకోండి, వ్యక్తిగతంగా అనుకోండి, పార్టీ పరంగా అనుకోండి, ఇంకా వేరే ఇవన్నీ చూసుకుంటే ఆయన అందరిని కలవలేడు. దాంతోనేందంటే ఈళ్ళందరూ ఇప్పుడు వచ్చినంక మొన్న గవర్నమెంట్‌లోకి వచ్చినంక కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, ఇంకోటి గానీ అందరిలో వచ్చినాయి. ఇప్పుడు మనకున్న దాంట్లో అందరిని సాటిస్ఫై చేయడం అంటే ఏ దాంట్లో ఏ వ్యవస్థతోని గానీ, ఏ నాయకునితోని గానీ కాదు అది. కాదు. అదే ఇన్ని ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నాం గదా! అనే ఒక దీంట్లో అందరికి ఏమైపోతదంటే అడగడం గానీ, ఇంకోటి గానీ, ఎక్స్‌పెక్ట్ జేయడం గానీ ఉన్నది. కానీ మీ ద్వారా అందరిని కోరేదేందంటే కొంచెం మీరు ఓపికతోనే ఉండండి. హ్మ్. మనకిప్పుడు అనేది మీకు తగిన గుర్తింపు వచ్చినా, రాకున్నా రిటర్న్ మన ఓరి దగ్గరైతే మనం పోయి ఎళ్లి బాధ చెప్పుకున్న వాళ్ళు మనకు రెస్పాండ్ అయినా కాకున్నా, దీనికి వీలైన తొందరలో మన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్‌గా దాని మీద వర్కౌట్ జేస్తారు. వీలైనంత మటుకు అందరికీ అనేది ఆయనని నమ్మి పనిచేసినోళ్ళకు ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ టైమ్ ఫ్యాక్ట్ కొంచెం వెనకముందు ఉంది. హ్మ్. వారి స్థాయిలో వాళ్ళకి డెఫినెట్‌గా మంచి జరుగుతుంది. కానీ వారి స్థాయికి తగ్గి అంటే వారి స్థాయిలో మనం ఎక్స్‌పెక్ట్ జేయాలే గాని, హ్మ్. మండల స్థాయి నాయకుడు జిల్లా స్థాయి ఆశించకూడదు. జిల్లా స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి ఆశించకూడదు. ఓవరాల్ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుంటే అన్నీ మంచిగా జరుగుతాయి.